హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ ఎగ్జామ్ డేట్స్ సంబంధించి ఇటీవల ఒక న్యూస్ మనకు సోషల్ మీడియాలో మనకి సర్క్యులేట్ అవుతుంది. నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ అది ఎగ్జామ్ డేట్స్ అనేది ఇచ్చారు కదా, అవి నిజమేనా కాదా అని. సో దీనికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆగస్టు 15, 2026లో ఏవైతే ఇవ్వబోతున్నారో వాటికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, స్క్రీనింగ్ టెస్ట్, రిజల్ట్, మెయిన్ ఎగ్జామ్, మళ్ళీ దానికి సంబంధించిన రిజల్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫైనల్ సెలెక్షన్, ఇవన్నీ డేట్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు తెలుసు క్లియర్గా మనకి ఆగస్టు 15న మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించి గ్రూప్ 1 కావచ్చు, ఏఎస్ఓ, ఎఫ్బిఓ, హాస్టల్ వార్డెన్స్, ఇలా చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో ఇది క్లియర్, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, రైట్. అయితే ఇక డేట్స్ విషయానికి వస్తే మనకి లాస్ట్ డేట్ తీసుకుంటే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ తీసుకుంటే మనకి 04/09/2026 అని ఇచ్చారు. అలాగే స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి 25th 10th 2026 అని ఇచ్చారు. అలాగే రిజల్ట్ డేట్ చూస్తే మనకి November 13th 2026 రిజల్ట్ డేట్ కూడా ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామ్ దీనికి సంబంధించి మళ్ళీ December 27th ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ రిజల్ట్ మెయిన్స్ సంబంధించిన రిజల్ట్ మనకి 2027 January 16 అని మెన్షన్ చేశారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటు, ఫైనల్ సెలెక్షన్ డేటు అన్నీ ఇచ్చారు. సో మరి ఇవన్నీ నిజమేనా? నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఏ ఎగ్జామ్ అయినా, అది స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో ఈ డీటెయిల్స్ అనేది ఎప్పుడు అనేది ఇవ్వడం జరగలేదు. సో ఎందుకంటే రిజల్ట్ డేట్ కూడా ఇచ్చారు, మళ్ళీ మెయిన్స్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్, సో ఇవన్నీ ఎప్పుడు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇవన్నీ నిజమేనా కాదా అని మనం కొంచెం పక్కన పెట్టేస్తే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం, మీకు ఎప్పటికప్పుడు రిపీట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఆగస్టు 15న నోటిఫికేషన్ వస్తుంది. ఏఎస్ఓ సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే ఖచ్చితంగా అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉంటుంది అని నేను చాలా వీడియోస్లో మీకు డిస్కస్ చేశాను. అంటే ఆగస్టు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 2 months కూడా టైం ఇవ్వట్లేదు. అది మీకు తెలుసు. మనకి గత ఎగ్జామ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏ నోటిఫికేషన్కి ఎగ్జామ్ మధ్యలో అంతకంటే ఎక్కువ టైం ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ కండి అని నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉన్నాను. సో ఇది మరి నిజమా కాదని దీన్ని పక్కన పెట్టండి. ఓకే, సో అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. సో అది మనం చెప్పలేము. సో దానికోసం మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది. ఈ డేట్లో అక్టోబర్ నవంబర్లో ఉంది కాబట్టి అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ కండి. సో ఇక్కడ కూడా మనకి అదే ఇచ్చారు, October 25th అని డేట్ ఇచ్చారు. అది ఉంటుందని అనుకోండి, ఎందుకంటే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా వాటి గురించి, ఆ డేట్స్ గురించి మీరు ఇగ్నోర్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఏఎస్ఓ సంబంధించి తీసుకుంటే మనకి సిలబస్ చాలా ఉంది. పేపర్ 1, పేపర్ 2. సో కాంపిటీషన్ కూడా ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఇదెప్పుడో లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఇంతే ఉంది, ఈసారి కూడా అంతే ఉంటుంది అనుకోకండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడో కానీ రాదు. సో వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు దీనికి సంబంధించి ఏఎస్ఓ సంబంధించి ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో 3500 పేపర్ 1, పేపర్ 2 స్టేట్ టాప్ ఫ్యాకల్టీ క్లాసులు ఉంటాయి. సో అలాగే మీకు ఓన్లీ పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే జస్ట్ 2500కే మీకు పేపర్ 2లో ఈ 4 సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి: స్టాటిస్టిక్స్, అకౌంట్స్ అండ్ ఎకనామిక్స్, కంప్యూటర్స్. సో ఇవి కూడా అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి మీరు సీరియస్గా ప్రిపేర్ కండి. ఇంకా ఎగ్జామ్ ఖచ్చితంగా ఆ డేట్ అనుకునే ప్రిపేర్ కండి. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా, సో ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్, సో తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే మనకి 4 months కూడా టైం లేదు. సో ఈ 4 monthsలో మీరు కరెక్ట్గా సిస్టమేటిక్గా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఆ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే కానీ మీరు ఆ 251 మందిలో మీరు ఒకరిగా ఉండలేరు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో నోటిఫికేషన్ ఆ దేవుడికే తెలియాలి. సో వచ్చిన అవకాశాన్ని, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. సో మీకు ఇది కూడా స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ కాబట్టి సో ఖచ్చితంగా కొంచెం మీరు సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబ్ మీ సొంతం అవుతుంది. ఓకేనా? సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు చూసుకోండి, కంటెంట్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకే.